కేసీఆర్ ను మేము సవాల్ విసురుతా ఉన్నాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఎందుకు భయపడుతున్నావు అని ఒక టైటిల్ పెట్టడం జరిగింది కదా. అయితే ఇదిగో పులి అదిగో పులి అంటూ ఒక పిల్లిని ఈరోజు పులిని చేసి అసెంబ్లీకి వస్తే ఇక మొత్తం అధికార పక్షం మొత్తం కూడా ఆగమైపోతుంది. వాళ్ళు కనీసం కేసీఆర్ చెప్పేటువంటి సమాధానాలకు ఈరోజు జవాబు వేయలేక సతమతమవుతామంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాలకీయులు ఎవరైతే ఉన్నారో సవాలు ఇస్తున్నటువంటి సందర్భాలు చాలా అనేకం ఉన్నాయి. అయితే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? నిజంగా నువ్వు దమ్మున్నాడు అయితే, నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ బావు కోసం పనిచేసినట్లయితే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? కీలకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటే కృష్ణా నీళ్లు ఈరోజు కేంద్ర పరిధిలోకి వెళ్తున్నాయని చెప్తున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు ఆ చర్చ చేయడానికి అసెంబ్లీకి రావడం లేదు అని తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. నిజంగా కూడా కేసీఆర్ అనేవాడు ఎంత పనికి మాలిన వెధవో సన్యాసియో అర్థమవుతా ఉన్నది. ఈరోజు అసెంబ్లీలో చర్చ వదిలిపెట్టి ఈరోజు ఎటుపోతా ఉన్నాడు ఈ సన్యాసి? నల్గొండకు మీటింగ్ పోయి ఆడ ఒక వర్షం చెప్పి మొత్తం ప్రజలు రెచ్చగొట్టి వస్తాడు. నిజంగా నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక నిజంగా తెలంగాణ రక్తం తెలంగాణ పౌరుషం నీలో ఉంటే నిజంగా నువ్వు అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలి. ఈరోజు అధికార పక్షం ఏం చెప్తా ఉంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరేం చెప్తా ఉన్నారు? ప్రజలు తెలుసుకోవాలి కదా. కేవలం వన్ వే ఓ రోజు ఇక నువ్వు నల్గొండ పోయి ఏదో పనికి మాల ముచ్చట్లు చెప్పి పోవడం తప్ప ఏమైనా వేసేది ఉందా? పీకే పని ఏమైనా ఉంటుందా? అసెంబ్లీలో పెడితే చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే నీ తప్ప కాంగ్రెస్ వాళ్ళ తప్ప బయటపడుతుంది. ఈరోజు క్లియర్గా చెప్పారు కదా, క్లియర్గా అసెంబ్లీలో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు క్లియర్గా. ఇగో చూడండి, ఆమె ఎవరు, స్మితా సబర్వాల్, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్, అది అదేవిధంగా ఇన్ఛార్జ్ టు సీఎంఓ, ఆమె క్లియర్గా చెప్పింది ఇక్కడ. మీటింగ్ అట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి న్యూ ఢిల్లీ అటెండెడ్ బై శ్రీ రాహుల్ బొజ్జా సెక్రటరీ అంటూ ఇదొక చూస్తాను. వర్చువల్ మీటింగ్ బై హోమ్ సెక్రటరీ అట, అటెండెడ్ బై చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బోత్ స్టేట్స్ అంటూ చెప్తా ఉన్నారు. లెటర్ బై స్మితా సబర్వాల్ సెక్రటరీ గవర్నమెంట్ 1వ తారీఖు 12 నెల, అంటే ఎవరు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అప్పటికి ఇంకా ప్రభుత్వం పడిపోలే, ఇంకా రిజల్ట్స్ కూడా రాలే. అప్పటికి ఇన్ఛార్జ్ సీఎం గా కేసీఆర్ ఉన్నాడు. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the projects, that is Srisailam and Nagarjuna project, in terms of gazette notification dated 15/07/2021, but for operation protocol of both the dams handing over the process in being delayed. It is the democratic to the government maintain status quo in respect of controls of the 2042 till handing over the projects అంటూ ఎవరు రాసిరు? ఇది స్మితా సబర్వాల్ రాసింది. ఎప్పుడు ఆమె చేతుల మీదుగా రాసి మేము అగ్రి చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? వీళ్ళు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే లెటర్ ఇచ్చినటువంటి ఇదంతా కూడా రాయడం జరిగింది. ఇంకా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు కేసీఆర్? ఇంకా ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నాం? ఎవరిని బ్లఫ్ చేద్దాం అనుకుంటున్నాం? ఇంకా తెలంగాణ ప్రజల్ని ఇంకా రెచ్చగొట్టాల ఉద్దేశంతో పనిచేస్తున్నావా? చెప్పులతో కొడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో కేసీఆర్. ఏమనుకుంటున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నల్గొండ పోయి రచ్చ చేద్దాం అనుకుంటావా? నీకు నిజంగా దమ్ముంటే, నీకు తెలంగాణ రక్తం పౌరుషం గనక నీలో ఉంటే, తెలంగాణ ప్రజలకు బాగోగులు కోరుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రం బాగోగులు కోరుకున్నట్లయితే నువ్వు నిజంగా అసెంబ్లీకి వచ్చి చర్చ చేయి. ఎందుకు చర్చ చేస్తావు? భయపడుతున్నావా రేవంత్ రెడ్డికి? ఉచ్చబడుతుందా రేవంత్ రెడ్డి అంటే? సిగ్గుండాలే కొంచెమైనా. నల్గొండ పోయి పొద్దు ప్రజల ముందు అది చేసి ఏదో రెచ్చగొడదాం అనుకుంటావు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి కథలు, ఇట్లాంటి చిల్లర వేషాలు, ఇట్లాంటి యదవ నాటకాలు పనిచేయవు తెలంగాణలా. ఇప్పటికే నిన్ను బొందబెట్టినాం, ఇంకా కూడా ఓవర్ చేస్తే మాత్రం వదిలిపెట్టాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇంకా తెలంగాణ ప్రజల్ని ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టు వాళ్ళ చంపుతా ఉన్నావు. ఇంకా మళ్ళీ ఒక కొత్త డ్రామా వేసుకుంటా, మళ్ళీ రెచ్చగొట్టుకుంటా, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టుకుంటా ఈరోజు పబ్బం గడిపే రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్లాన్ చేస్తున్నావా? సిగ్గుండాలే కొంచెమైనా. ఈ 10 సంవత్సరాలు ఏమి చేతగా దద్దమ్మ లెక్క, ఎదవ లెక్క, సన్నాసి లెక్క ఏం పాలించకుండా ఒక రాజు లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని తాక్కుంటా, తినుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, పరిపాలించుకుంటా, 1000 కోట్ల ఆస్తులు 1000 ఎకరాల భూములు సంపాదించుకొని తమాషాలు చేస్తున్నావా? సిగ్గుండాలే కొంచెమైనా. సిగ్గు శరం లేకుండా ఇంకా చేసిందే లంగ పని, లంగ లఫంగ పని, మళ్ళీ అందులో ఇంకా పైపెచ్చు, మళ్ళీ రెచ్చగొట్టే పనులు.
అవి మళ్ళీ బయటపడ్డాక కూడా కనీసం నువ్వు మారవు, నీ అల్లుడు మారడు, నీ కొడుకు మారడు. అంత కల్వకుంట్ల కాలకేలాగా తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా దోచుకు తింటా ఉన్నారు. ఇక సిగ్గుశరం లేకుండా మేము అందుకే అడుగుతా ఉన్నాం, నల్గొండ సభకి ఎందుకు రా భయ్, వచ్చాయి అసెంబ్లీకి వచ్చాయి మాట్లాడదాం. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ ఉంది, ఎంఐఎం ఉంది, అందరి ముందు మాట్లాడు. తెలంగాణ ప్రజలు చూస్తారు లైవ్, ఎవరు తప్పో ఎవరు కరెక్టో తెలుస్తారు, ప్రజలు తెలుస్తారు. నువ్వేంది నల్గొండ సభ లైవ్ పెట్టేది, ప్రసభ పెట్టేది? ఇది చిత్తశుద్ధి. నేను చెప్తా ఉన్నాను కదా, ఇక్కడ నుంచి సవాల్ విసురుతా ఉన్నాను. ఎవరికి? కేసీఆర్కి. నిజంగా నువ్వు మొగడివి అయితే, నీకు జీల దమ్ముంటే, నువ్వు నిజంగా తెలంగాణ రక్తం పౌరుషం నీలో ఉంటే, దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి చర్చ చేయి. అంతేగాని కొజ్జగాని లెక్క తప్పించుకొని తిరిగేటువంటి వేషాలు లేకు. అసెంబ్లీకి వస్తే అసలు నిజాలు బయటపడతాయి. నీ మీరే అంటున్నారు కదా, అల్లుడు బాగా చేసి హరీష్ రావు బాగా మొత్తం డిఫెండ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళందరూ ఒకవైపు మీరంతా ఒకవైపు అంటారు కదా. అసలు మీరు ఎందుకు వస్తున్నారు? మరి ఇంత డిఫెండ్ చేస్తున్నప్పుడు, ఇంతలా మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఇంతలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనుకున్నప్పుడు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అసెంబ్లీకి రావచ్చు కదా. నీ కొడుకు తోక ముడుస్తాడు అవలగాని లెక్క, నువ్వు తోక ముడుస్తావు వేస్ట్ గాని లెక్క. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గుశరం లేకుండా ఇప్పుడు నల్గొండ సభ పెట్టి ఇప్పుడు రెచ్చగొట్టేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. నల్గొండ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది నల్గొండ మహబూబ్నగర్ ప్రజలే. అత్యధికంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు. ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ, దక్షిణ తెలంగాణ మీద ప్రేమ తక్కువ. ఈరోజు మీకు ఏం చేసిండు? మీకు ఏం ప్రాజెక్టులు వచ్చినాయి? మీకు ఏం బెనిఫిట్స్ వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత? ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకోండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పేసి 17 మోటార్లు ఉంటే ఒక మోటార్ ఓపెన్ చేసి మొత్తం తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం సశ్యామలత అని చెప్పినటువంటి దుర్మార్గుడు, పెద్ద చెత్తగాడు, అవులగాడు ఈ కేసీఆర్ గాడు. ఇప్పుడు వచ్చి నల్గొండ ప్రజలు మళ్ళీ రెచ్చగొట్టాలి, కృష్ణా నీళ్ళు మొత్తం కూడా కేంద్ర పరిధిలోకి వెళ్తున్నాయని చెప్పేసి మళ్ళీ పొంగలాలు కొడుతూ ఉన్నాడు. ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్కగొట్టుకొని ఆడ సంగమేశ్వర ప్రాజెక్ట్ కడుతూ ఉంటే మాట్లాడలేనటువంటి, కనీసం నోరు విప్పినటువంటి చాతగాని దద్దమ్మ చవట ఇవ్వడం ఉన్నాడు అంటే అది కేసీఆర్ మాత్రమే. ఎవరికి కూడా తెలియదు ఇది. ఇంకా కూడా కేసీఆర్ భ్రమంలో బతుకుతా ఉన్నారు. కేసీఆర్ వేసి కుక్క బిస్కెట్ల కోసం అలవాటు పడినటువంటి కొంతమంది బీఆర్ఎస్ కాలకేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు మళ్ళా ఆ భ్రమంలో కేసీఆర్ తోపుతురుమని మాట్లాడతారు. కేసీఆర్ లాంటి చెత్త కొడుకు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. కేసీఆర్ లాంటి ఒక అవినీతి పరుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే 45,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తా ఉంటే ఈరోజు మేడిగడ్డ గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. ఎవడు? కేటీఆర్ గారు. అరే సన్నాసి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పోయి మేడిగడ్డ గురించి చెప్పిరా, వాళ్ళకి జ్ఞానోదయం చేసిరా. అది శాత కాదు. ఎప్పుడు కానీ రెచ్చగొట్టాలి ప్రజల్ని, తద్వారా ఓటు దండుకోవాలి. ఇదే తప్ప ఏమైనా చేసినావరా? మీరు ఏమైనా చేసిరా? ఏది లేదు. తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుశరం లేకుండా. ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ ఈ కల్వకుంట్ల కాలకేయులను కానీ ఈరోజు వాళ్ళని కనీసం దరిదాపులకు కూడా రాణించేటువంటి పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి అసలే లేదు. సో వాళ్ళని ఎంత మేరకు బొందబెట్టాలో రాజకీయంగా అంత మేర బొందబెడతారు. తెలంగాణ ప్రజలరా, ఈ యొక్క కేసీఆర్ లాంటి చవట చాతగాని దద్దమ్మ సవటలు ఏవైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి డ్రామాలు ఇంకా కూడా అర్థం చేసుకోండి. వీళ్ళను తన్నితరమండి. ముఖ్యంగా నల్గొండ అంటేనే పౌరుషాల గడ్డ. ఈరోజు ఆ పౌరుషాల గడ్డ మీదికి ఈ సన్నాసి గత 10 సంవత్సరాలుగా మీకు అనేక రకాల అన్యాయం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఇప్పుడు వచ్చి డ్రామాలు చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఊరుకోవాలి? ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ దొంగనా కొడుకులను, ఈ లంగలను, ఈ లఫంగాలను తరిమి కొట్టండి. నల్గొండ చైతన్యం ఏందో ఈరోజు తెలంగాణ సమాజానికి కానీ ప్రపంచానికి మరొకసారి చూపించాలని చెప్పేసి కూడా ఈరోజు నల్గొండ ప్రజలను నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ చైతన్యం ఎటువైంది? నల్గొండ చైతన్యం ఎటువైంది? నల్గొండ పోరాటాలు ఎటువైనాయి? ఒకనాడు దొరలని, భూస్వాములని, జాగీర్లను అందరినీ కూడా తరిమి కొట్టినటువంటి చరిత్ర నల్గొండకు ఉంది. నిజాంను తరిమి కొట్టినటువంటి చరిత్ర నల్గొండకు ఉంది. ఈ కేసీఆర్ నయా నిజాంను మీకెంత? మీకు ఒక మీ బొచ్చుతో సమానం వీడు. దయచేసి ఇలాంటి సన్నాసులను కూడా తన్ని తరమాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. తన్ని తరముడు కాదు, అసలు రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం చేయండి. చేస్తే కానీ బుద్ధి రాదు ఈ సన్నాసులకి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత క్లియర్గా ఓపెన్గా ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ చూసినా
కొంచెం కళ్ళు తెరుచుకోండి నల్గొండ ప్రజలారా, మహబూబ్నగర్ ప్రజలారా. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా.